హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని Prabhakar. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1008 కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి మోటరోలా నుంచి మోటరోలా ఎయిర్ ఛార్జర్ని ఈరోజు డెమోకి అయితే తీసుకొచ్చింది అనమాట. ఇంతకుముందు మనం ఛార్జింగ్ చేసుకోవాలనుకుంటే, అంటే ఇప్పటికీ ఛార్జ్ చేసుకోవాలంటే మనం వైర్తో ఛార్జ్ చేస్తుంటాం. ఇది కాకుండా మనకి వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంది. ఇది కాకుండా ఎయిర్ ఛార్జర్ అంటే ఒక చోట మనకి ఛార్జర్ డివైస్ ఉంటే మనం ఎక్కడైనా సరే మొబైల్ పెట్టి ఛార్జ్ చేసుకునే విధంగా అయితే చాలా కంపెనీలు ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తూ వచ్చినాయి. ఒప్పో కూడా ఇంతకుముందు ఇలాగే డెమోకి అయితే తెచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి మోటరోలా అయితే దీన్ని డెమోకి తీసుకొచ్చింది అనమాట. సో ఇది చూడడానికి మనకి ఓల్డ్ వైఫై రూటర్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో అయితే ఈ ఛార్జర్ స్టేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ స్టేషన్కి చుట్టుపక్కల మనం ఫోన్స్ పెట్టినట్టయితే 3 మీటర్స్ అంటే ఒక 10 ఫీట్ అనమాట. 10 ఫీట్ దగ్గరలో ఏదైనా మొబైల్ ఉంటే ఆ మొబైల్ని అయితే ఇవి ఛార్జ్ అయితే చేస్తాయి. మొత్తం చూస్తే 4 డివైసెస్కి ఛార్జ్ చేస్తాయని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే హ్యూమన్ దాన్ని పట్టుకుంటాడో మొబైల్ని, అప్పుడు ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయితే ఆగిపోతుంది. ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీతో ఇప్పుడు మోటరోలా డెమోకి అయితే తీసుకొచ్చింది. సో ఈ టెక్నాలజీ అన్నీ మనకి ఇప్పుడు కాన్సెప్ట్లోనే రన్ అవుతున్నాయి. వీటిని మనం చూడాలంటే ఇంకో 5 నుంచి 6 సంవత్సరాల టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఆ టయానికి అన్ని డివైస్కి ఇటువంటి టెక్నాలజీ సపోర్ట్ ఉండే హార్డ్వేర్ కూడా అయితే తీసుకురావాలి కాబట్టి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షావమీ నుంచి షావమీ Mi 11 Lite 5G న్యూ ఎడిషన్ అయితే త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా ఇక్కడ మనకి న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఇందులో సరికి స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడు ఈ మొబైల్ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో అయితే స్పాట్ అయింది. సో త్వరలో ఈ మొబైల్ మన ఇండియాలో చూసే అవకాశం ఉంటుంది. ఈ రీసెంట్ గా చూసుకుంటే షావమీ Mi లైన్ అయితే తీసేసి, అంటే మీ నేమ్ తీసి షావమీ పేరు మీద అయితే మొబైల్స్ తీసుకొస్తుంది. దీన్ని కూడా అలాగే తీసుకొస్తుందేమో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 13 సిరీస్ మొబైల్స్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. సెప్టెంబర్ 14. అంటే ఈ నెల 14వ తారీఖున మనం ఈ మొబైల్స్ అయితే చూడబోతున్నాం అనమాట. మొత్తం ఇక్కడ 4 మొబైల్స్ అయితే తీసుకొస్తారు, అంటే 4 మోడల్స్ లో మొబైల్స్ తీసుకొస్తారని చెప్పేసి మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. అంటే ఇప్పుడు కూడా మనకి iPhone 13 mini ఉంటుంది, iPhone 13, 13 Pro, 13 Pro Max అని చెప్పేసి మొబైల్స్ అయితే వస్తాయి. ఇది కాకుండా వీళ్ళు 3 కూడా అయితే ఇక్కడ చూడడానికి ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇక ఫైనల్గా యాపిల్ వాచ్ 7 సిరీస్ని కూడా ఇక్కడైతే వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో అప్పుడే మనకి స్టేబుల్ వర్షన్ iOS 15 కూడా అయితే వీళ్ళు ప్రవేశపెడతారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iFalcon, ఎప్పుడు ఈ పేరు పలికేటప్పుడు నాకు ఇన్ఫాన్ ఖాన్ పిలుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ iFalcon K72 55 ఇంచెస్ 4K టీవీని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఇది HDR10 సపోర్ట్ చేస్తుంది. అలాగే డాల్బీ అట్మాస్, అలాగే డాల్బీ విజన్ కూడా అయితే దీనికి సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా వీడియో కాలింగ్ కోసం మీకు కెమెరా కూడా అయితే ఉంటుంది. ఇది కాకుండా మీకు Android 11తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. ఇంకా అలాగే మీకు హ్యాండ్స్ ఫ్రీ అసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే దీనికి ఉంటుంది. సో ఈ మధ్య టీవీలో మెల్లమెల్లగా ఈ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. టీవీ ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా రిమోట్తో పని లేకుండా కమాండ్ ఇచ్చే ఆన్ అండ్ ఆఫ్ అయితే చేయొచ్చు. ఈ కైండ్ ఆఫ్ ఫీచర్స్తో అయితే వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు. ఫ్లిప్కార్ట్ ద్వారా వీటిని సేల్కి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కూడా అయితే చేసేసారు. సో ప్రైస్ చూస్తే 51,999 రూపాయల ప్రైస్ అయితే ఉంది. ఓకే, అంతా బాగుంది. కానీ స్పెసిఫికేషన్ పరంగా వీళ్ళు ర్యామ్ ఎంత ఇస్తున్నారు, స్టోరేజ్ ఎంత, ప్రాసెసర్ ఏంటి అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. నేను ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి చూసాను, అక్కడ కూడా మెన్షన్ చేసి అయితే లేదు. మరి ఈ టీవీకి మార్కెట్ ఉంటుందా? సో వీళ్ళు ఆలోచించుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి IDC ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం టాబ్లెట్స్ లో ఇండియాలో ఇప్పటికీ శాంసంగ్ మళ్ళీ నెంబర్ 1గా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. 45% టాబ్లెట్ మార్కెట్ని అయితే శాంసంగ్ ఆక్యుపై అయితే చేసింది సెకండ్ క్వార్టర్లో. అయితే రేపు చూస్తే మనకి రియల్మీ టాబ్లెట్ని అయితే లాంచ్ అయిపోతుంది. రియల్మీ ప్యాడ్ అయితే రాబోతుంది అనమాట. సో ఈ రియల్మీ ప్యాడ్ అనేది వీటి మార్కెట్కి సో దెబ్బ కొట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వీళ్ళైతే చెప్తున్నారు. సో చూడాలి, రేపు వాళ్ళు అగ్రెసివ్ ప్రైస్లో కనుక రియల్మీ ప్యాడ్ని తీసుకొస్తే సో ఖచ్చితంగా మార్కెట్ అనేది కొత్త పొంతనైతే తొక్కే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ట్యాబ్లెట్స్కి ప్రస్తుతం మార్కెట్ ఉంది, మంచి మార్కెటే ఉంది. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ కోసం చాలామంది ఎంతవరకు మొబైల్స్ నమ్ముకుంటారు. సో ట్యాబ్లెట్స్ అండ్ ల్యాప్టాప్స్ కావాలి. ల్యాప్టాప్స్ కావాలంటే అది అందరి ద్రాక్షనే మిడిల్ క్లాస్ వాళ్ళకి. ట్యాబ్లెట్ కనీసం మనకి 15,000-20,000 రూపాయల మధ్యలో వచ్చిందనుకోండి. సో కొనడానికి చాలామంది ఆసక్తిగా అయితే ఉన్నారు. కానీ ఆ బడ్జెట్లో చూస్తే పులిహార ట్యాబ్లెట్లే మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు, కానీ మంచి స్పెసిఫికేషన్స్తో అయితే తీసుకురావట్లేదు. అయితే ఇప్పుడు తీసుకురాబోతున్న రియల్మీ ప్యాడ్ ఏదైతే ఉందో ఇందులో Mediatek Helio G80 ప్రాసెసర్ ఉంది. మేబీ నేను అనుకోవడం వైఫై వేరియంట్ 15,000-16,000 రూపాయలు తీసుకురావచ్చు, సెల్యులర్ వేరియంట్ 20 లోపు తీసుకురావచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంత ప్రైస్ పెడతారని రేపైతే తెలుస్తుంది. రేపైతే మనకి రియల్మీ ప్యాడ్ అలాగే రియల్మీ 8 అండ్ 8i ఈ 2 మొబైల్స్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఇది కాకుండా మనకి పాకెట్ స్పీకర్స్ని కూడా 2 తీసుకురాబోతున్నారు. ఇక అలాగే మనకి రియల్మీ ప్యాడ్కి సంబంధించిన బ్యాటరీ డీటెయిల్స్ అయితే ఇప్పుడు రియల్మీ అయితే టీస్ చేస్తుంది. సో ఈ ప్యాడ్ లో మనకి 18 వాట్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్, 7100 mAh బ్యాటరీ ఉంటుందని అంటున్నారు. 12 అవర్స్ వరకు మీకు వీడియో ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుందంట. 65 days వరకు మీకు స్టాండ్ బై టైం ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఒక పోస్టర్ ద్వారా అయితే
టీస్ చేస్తున్నారు. ప్రైస్ మ్యాటర్ చేస్తుంది. ఇక అలాగే వీళ్ళు రియల్మీ 8i అలాగే రియల్మీ 8s 5G వేరియంట్ మొబైల్స్ లాంచ్ చేస్తున్నారు. వీటి ప్రైజెస్ కూడా మనకి అగ్రెసివ్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. రియల్మీ 8i లో మనకి 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ తో IPS LCD డిస్ప్లేస్ Mediatek Helio G96 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. దీని ప్రైస్ బిలో 15,000 లో ఉంటుంది అంటున్నారు. ఇక అలాగే మనకి రియల్మీ 8s 5G సపోర్ట్ తో అది కూడా Mediatek Dimensity 810 ప్రాసెసర్ తో 90Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. దీని ప్రైస్ మనకి బిలో 20,000 మేబీ 18 నుంచి 20 మధ్యలో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఆ ప్రైస్ లో తీసుకొస్తే మంచి మార్కెట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకు వాట్సాప్ చాట్ హిస్టరీ మైగ్రేషన్ ఫీచర్ ని త్వరలో అన్ని ఆండ్రాయిడ్ డివైసెస్ కి అయితే రోల్ అవుట్ చేయబోతున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. రీసెంట్ గానే వీళ్ళొసరికి ఈ ఫీచర్ తీసుకొచ్చారు. iOS డివైస్ లో ఉండే చాట్ హిస్టరీని మనం ఆండ్రాయిడ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి చూస్తే కొన్ని శాంసంగ్ మోడల్స్కి అయితే రోల్ అవుట్ అయితే ఇచ్చారనమాట. అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్కి అయితే ఇంకా తీసుకురాలేదు. త్వరలో అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్లో అయితే ఈ ఫీచర్ రోల్ అవుట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి గూగుల్ Pixel 4 అండ్ Pixel 5 అండ్ Pixel 3 ఈ సిరీస్ అన్ని మొబైల్స్కి మీకు ఇప్పుడు సెప్టెంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. సో మీరు ఎవరైనా వాడుతున్నట్టయితే పిక్సెల్ మొబైల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకప్పుడు మనకి మంత్ స్టార్టింగే లేకపోతే మంత్కి 1 డే బిఫోరే వీళ్ళు వచ్చేసరికి సెక్యూరిటీ ప్యాచ్ని అయితే రోల్ అవుట్ చేసేవాళ్ళు. ఏంటో ఈ మధ్య గూగుల్ కొంచెం స్లో అయిందని చెప్పి అర్థమవుతుంది. దీనికన్నా ముందే మనకి శాంసంగ్ ఇచ్చేసిందని చెప్పొచ్చు సెక్యూరిటీ ప్యాచెస్. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ పాత మొబైల్ ఫస్ట్ తీసుకొచ్చిన ఫోల్డ్కి ఇప్పుడు One UI 3.1.1 అప్డేట్ అనేది శాంసంగ్ రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. దీని ద్వారా మీకు టాస్క్ బార్ ఫీచర్ని అయితే అందిస్తుంది అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు దీనికి ముందు వచ్చిన మోడల్స్కి వీళ్ళు ఈ One UI 3.1.1 అయితే ఇచ్చేశారు. ఇప్పుడు ఈ మొబైల్కి ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే BSNL బ్రాడ్బ్యాండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో ఇందులో ప్రీపెయిడ్ యూజర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. వీళ్ళు ప్రీపెయిడ్ని ఇక షట్ డౌన్ చేయబోతున్నట్టుగా అయితే BSNL చెప్తుంది. సో వీళ్ళందరినీ ఇక పోస్ట్ పెయిడ్లోకి అయితే మరలించబోతుంది అనమాట. ప్రీపెయిడ్కి పోస్ట్ పెయిడ్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రీపెయిడ్ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు రీఛార్జ్ చేసుకొని బ్రాడ్బ్యాండ్ అయితే యూజ్ చేయొచ్చు. ఎలాగైతే మొబైల్ రీఛార్జ్ చేసుకొని వాడుతుంటాం అలాగా. పోస్ట్ పెయిడ్ ఏంటంటే మంత్లీ కరెక్ట్గా మనం డబ్బులు అయితే పే చేసేయాలి, అంటే రెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడున్న ప్రీపెయిడ్ షట్ డౌన్ చేసేసి వీళ్ళు పోస్ట్ పెయిడ్లోకి అయితే వీళ్ళందరినీ కన్వర్ట్ చేయబోతున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రీపెయిడ్ సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నారంట వీళ్ళకి. వాళ్ళ కోసం మళ్ళీ ప్రత్యేకించి ఈ సర్వీస్ అనేది కొనసాగించడం దేనికని చెప్పేసి వీళ్ళందరినీ పోస్ట్ పెయిడ్లోకి అయితే కన్వర్ట్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో ఎన్కో బడ్స్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. వీళ్ళు ఎన్కో లైన్లో చాలా బడ్స్ని అయితే ఇంతకుముందు తీసుకొచ్చారు W సిరీస్లో. సో ఇప్పుడు ఇందులో వచ్చేసరికి ఓన్లీ ఎన్కో బడ్స్ అని చెప్పేసి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇవి మనకి 24 hours వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది అంటున్నారు. 8mm డైనమిక్ డ్రైవర్ని అయితే వీళ్ళు దీంట్లో యూజ్ చేశారనమాట. సో ప్రైస్ చూస్తే వీళ్ళు 1999 రూపాయలు ప్రైస్ పెట్టారు. బట్ ఒకసారికి ఇంట్రడక్షరీ ప్రైస్ కింద వీళ్ళు 1799 అంటే 1800 రూపాయలకే సేల్కి తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి ఇటు సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఇందులో బ్లూటూత్ వర్షన్ 5.2 ఉంటుంది. 40 mAh ఈచ్ వన్ బడ్లో బ్యాటరీ ఉంటే 400 mAh మనకి కేసులో బ్యాటరీ ఉంటుందని చెప్పి తెలుస్తుంది. IP54 రేటింగ్తో అంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో ఈ బడ్స్ అయితే వస్తాయి. ఏదైనా మనకి పర్వాలేదు, మంచి ప్రైస్లోనే. ఒప్పో అంటే కొద్దిగా గొప్ప నమ్మకం ఉన్న బ్రాండే కాబట్టి సో తీసుకోవచ్చు వీటిని కూడా. ఇక అలాగే ఒప్పో నెక్స్ట్ తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్ ఏదైతే ఉందో ఆ ఫ్లాగ్షిప్ మొబైల్ కోసం వీళ్ళు కొడాక్తో పార్ట్నర్షిప్ కలిసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో కొడాక్ ఓల్డ్ క్లాసిక్ కెమెరాస్ ఉంటాయి చూసారా, ఆ డిజైన్లో అయితే వీళ్ళు నెక్స్ట్ తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే ఉండబోతుందంట. ఇంకా అలాగే ఈ ఫ్లాగ్షిప్ మొబైల్లో మనకి 2 50 మెగాపిక్సెల్ సెన్సార్స్ని అయితే యూజ్ చేస్తున్నారు. సోనీ సెన్సార్స్ అవి కూడా IMX766 సెన్సార్స్ని అయితే యూజ్ చేస్తున్నారంటే. యాక్చువల్గా వీళ్ళు తీసుకొచ్చిన Find X3 Proలో కూడా మనకి 2 50 మెగాపిక్సెల్ సెన్సార్స్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు తీసుకురాబోతుంది వీళ్ళు కొడాక్తో పార్ట్నర్షిప్ కలుస్తున్నారు కాబట్టి ఇంకేమైనా ప్రత్యేకత ఉంటుందేమో చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి రెడ్మీ నెక్స్ట్ తీసుకురాబోయే వాళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్ అంటే మనకి K సిరీస్లో K50 అనమాట. ఈ K50 సిరీస్లో మనకి టాప్ మోడల్ ఏదైతే ఉంటుందో ఈ మోడల్కి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందంట. ఇక ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 898 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా సో ఇక్కడ మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇది మనకి టాప్ మోడల్ అయితే ఉండబోతుంది. అంటే రెడ్మీ K50 అల్ట్రా తీసుకొస్తారో లేకపోతే ప్లస్ ప్రో అని చెప్పి ఏ పేరుతో తీసుకొస్తారో టాప్ మోడల్ అయితే ఈ స్పెసిఫికేషన్స్ ఉండబోతున్నాయి. కాకుండా మిగిలిన మోడల్స్లో మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ 870 ప్రాసెసర్ ఉంటాయని చెప్పేసి, అలాగే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందని తెలుస్తుంది. వీళ్ళు ఇప్పుడు వరకు చూసుకుంటే షౌమీలోనే అంటే MI బ్రాండ్లోనే 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని, అలాగే బ్లాక్ షార్క్ ఆ మోడల్కి వీళ్ళు ఈ 128 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని, అలాగే IP68 వాటర్ రెసిస్టెంట్ని ఇచ్చారు. సో ఫస్ట్ టైం వీళ్ళు ఇందులో చూసుకుంటే IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా అయితే రెడ్మీ బ్రాండ్లో అయితే తీసుకురాబోతున్నారంట. ఇంతకుముందు వీళ్ళు రెడ్మీ K40లో చూస్తే IP53 వాటర్ రెసిస్టెంట్తో అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ టైం మనకి రెడ్మీలో
IP68 వాటర్ అండ్ రెస్ట్ రెసిస్టెంట్ అయితే ఈ మొబైల్లో చూడడానికి ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే LG ఫోల్డబుల్ మొబైల్స్ కోసం వీళ్ళు ఒక డిఫరెంట్ గ్లాస్ మెటీరియల్ని అయితే తయారు చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇది చూడడానికి మనకి గ్లాస్ మెటీరియల్ లాగా స్ట్రాంగ్గా ఉంటుంది, కాకపోతే ప్లాస్టిక్ లాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఈ మెటీరియల్ సంబంధించి వీళ్ళు ఎక్కువ డీటెయిల్స్ని అయితే షేర్ చేయలేదు, కానీ సో రానున్న రోజుల్లో ఫోల్డబుల్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో వీటికి ఇది మంచి మార్కెట్ అవుతుందని చెప్పి వీళ్ళైతే భావిస్తున్నారు. సో LG చూస్తే మొబైల్ కంపెనీ నుంచి తప్పుకున్నప్పటికీ వీళ్ళు మిగిలిన ఇండస్ట్రీలు మాత్రం అలాగే కొనసాగిస్తూ సో కొత్త కొత్త ప్రయోగాలు అయితే చేయడం మానలేదు. సో చూద్దాం మరి ఈ గ్లాస్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది. శాంసంగ్ కూడా ఇదే రకంగా మనకి అల్ట్రా థిన్ గ్లాస్ అని చెప్పేసి వీళ్ళు తీసుకొచ్చారు, అయినప్పటికీ స్క్రాచెస్ పడుతున్నాయి, డెంట్లు పడుతున్నాయి. సో వీళ్ళు తీసుకొచ్చేది ఏమైనా దానికన్నా బెటర్గా ఉంటుందని చూడాలి. ఇక ఫైనల్ ను చూసుకుంటే మనకి కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకి మొబైల్ చిప్ సెట్స్ లో చూస్తే మీడియాటెక్ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. Q2 లో చూస్తే లాస్ట్ టైం కూడా మీడియాటెక్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇంతకుముందు అంటే ఎప్పుడు జమానా అయిపోతుంది అనుకోండి, అప్పుడు క్వాల్కామ్ అయితే ఎప్పుడు నెంబర్ 1 ప్లేస్లో ఉండేది, ఇప్పుడు మీడియాటెక్ నెంబర్ 1 ప్లేస్కి వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళు తీసుకొస్తున్న ప్రాసెసర్లు అలాంటి ప్రాసెసర్లు అయితే తీసుకొస్తున్నారు. అలాగే మనకి అఫోర్డబుల్ ప్రైస్లో ఏ మొబైల్లో చూసినా మనకి వేల ప్రాసెసర్ అయితే కనిపిస్తుంది. క్వాల్కామ్ ప్రాసెసర్తో మొబైల్ వస్తుందంటే దాని ప్రైస్ మీడియాటెక్ ప్రాసెసర్తో ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువగానే ఉండడం ఇది ఒక రీజన్ అని చెప్పాలి. సో ఇక్కడ చూస్తే నెంబర్ 1లో మీడియాటెక్ ఉంటే సెకండ్ ప్లేస్లో క్వాల్కామ్ కొనసాగుతుంది, థర్డ్ ప్లేస్లో యాపిల్ ఉంటే ఫోర్త్ ప్లేస్లో ఇప్పుడు యూనిసాక్ చేరుకుందనమాట. యూనిసాక్ కూడా మంచి రెక్కలు భూమి అయితే వచ్చిందని చెప్పాలి ఈ చిప్ షార్టేజ్ వల్ల. ఫిఫ్త్ ప్లేస్లో శాంసంగ్ ఉంది, ఇక ఫిఫ్త్ ప్లేస్లో హై సిలికాన్ అయితే ఉందన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. రేపు మన ఛానల్లో Realme 8S 5G వేరియంట్ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది, తప్పకుండా మిస్ కాకుండా ఆ వీడియో అయితే చూడండి.